హాయ్ గైస్, వెల్కమ్ టు ఫ్రీ ఈసెట్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు అయితే కన్నా ఫిజిక్స్లో కైనమాటిక్స్ అండ్ ఫ్రిక్షన్ నుంచి అయితే కన్నా మనం చెప్పుకోబోతున్నాం. మనకు ఈ చాప్టర్ నుంచి అయితే మినిమం 6 to 7 క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో మనకు దీంట్లో కైనమాటిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో దీని నుంచి అయితే మనం మ్యాక్సిమం ఒక కైనమాటిక్ చాప్టర్ నుంచే 4 to 5 మార్క్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనకు ఈ కైనమాటిక్స్ అనేది దీంట్లో చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనకు ఫస్ట్ బేసిక్స్ తెలుసుకుందాం. ఈ బేసిక్స్లో అయితే కన్నా ఫస్ట్ టాపిక్ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్. సో ఈ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ గురించి మనమైతే తెలుసుకుందాం. ఫస్ట్ ఈ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ తెలుసుకోవాలంటే మనకు ఖచ్చితంగా 3 ఈక్వేషన్స్ అయితే తెలియాలి ఫ్రెండ్స్. ఈ 3 ఈక్వేషన్స్ అయితే కన్నా సో ఫస్ట్ ద ఈక్వేషన్స్ ఆఫ్ ద మోషన్ డిస్క్రైబ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద డిస్ప్లేస్మెంట్, వెలాసిటీ, యాక్సలరేషన్ అండ్ టైమ్ ఫర్ అన్ ఆబ్జెక్ట్ మూవింగ్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ అండర్ ద కాన్స్టెంట్ యాక్సలరేషన్. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ అనేటివి ఏ రిలేషన్షిప్ మీద చెప్తాయంటే డిస్ప్లేస్మెంట్, వెలాసిటీ, యాక్సలరేషన్ అండ్ టైం మీద చెప్తాయి. సో ఇక్కడ మనం రియల్ లైఫ్లో చూసుకున్నట్లయితే ఒక ఆబ్జెక్ట్ అనేది ఒక కాన్స్టెంట్గా స్ట్రైట్ లైన్లో కాన్స్టెంట్గా యాక్సలరేషన్తో వెళ్తుందంటే అది మనకు దేని మీద డిపెండ్ అవుతుంది? డిస్ప్లేస్మెంట్, వెలాసిటీ, యాక్సలరేషన్ అండ్ టైం, వీటి మీద అయితే మనకు డిపెండ్ అవుతుంది. సో మనకు ఈ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ అనేటివి కూడా దేని మీద ఉంటాయంటే ఈ డిస్ప్లేస్మెంట్, వెలాసిటీ, యాక్సలరేషన్ అండ్ టైం మీదనే ఉంటాయి. సో మనము వీటి గురించి అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు 3 ఈక్వేషన్స్ ఉన్నాయి కదా, 3 కీ ఈక్వేషన్స్ ఆఫ్ మోషను. దాంట్లో ఫస్ట్ చూసుకున్నట్లయితే v ఈక్వల్ టు u ప్లస్ ఏటీ, s ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ అండ్ v స్క్వేర్ ఈక్వల్ టు u స్క్వేర్ ప్లస్ 2as. సో ఇప్పుడు మనకు u అనేది ఏంటంటే ఇనిషియల్ వెలాసిటీ. మనం ఇక్కడ వీటికైతే కానీ యూనిట్స్ అయితే కానీ గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇనిషియల్ వెలాసిటీ అంటే స్టార్టింగ్ వెలాసిటీ. వెలాసిటీకి మనకు యూనిట్స్ ఏంది? మీటర్ పర్ సెకండ్. నెక్స్ట్ v ఈక్వల్ టు ఫైనల్ వెలాసిటీ. వెలాసిటీకి యూనిట్స్ మీటర్ పర్ సెకండ్. యాక్సలరేషన్కి యూనిట్స్ ఏంది? మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. నెక్స్ట్ డిస్ప్లేస్మెంట్, s ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ అంటే ఏంది? డిస్టెన్స్కి యూనిట్స్ ఏంది? మీటర్స్. నెక్స్ట్ టైం ఏంది? ఎంత డినోట్ చేస్తాను? సెకండ్స్. సో టైంకి యూనిట్స్ వచ్చి సెకండ్స్. సో మనకు ఈ 3 ఈక్వేషన్స్ అయితే కన్నా మోషన్కి ఇంపార్టెంట్. ఇప్పుడు మనము ఈ ఈక్వేషన్స్ అయితే కన్నా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఫ్రెండ్స్. మనకు మ్యాక్సిమం క్వశ్చన్స్ అయితే కన్నా ఈ ఈక్వేషన్స్ మీదనే వస్తాయి. సో ఈ ఈక్వేషన్స్ మనం బాగా అర్థం చేసుకున్నట్లయితే కన్నా ఎటువంటి క్వశ్చన్ వచ్చినా కూడా సాల్వ్ చేసేకైతే రెడీ అవ్వచ్చు ఫ్రెండ్స్. సో దీంట్లో ఫస్ట్ ఈక్వేషన్ వచ్చి v ఈక్వల్ టు u ప్లస్ ఏటీ. ఈ ఈక్వేషన్ ఏం చెప్తుందంటే దిస్ ఈక్వేషన్ గివ్స్ ద ఫైనల్ వెలాసిటీ. మనం v అంటే ఏం చెప్పుకున్నాం? ఫైనల్ వెలాసిటీ అని చెప్పుకున్నాం. సో ఫైనల్ వెలాసిటీ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఆఫ్టర్ టైం t అంటే పర్టికులర్ టైం తర్వాత వెన్ ఇట్ స్టార్ట్స్ విత్ ఏ ఇనిషియల్ వెలాసిటీ u అండ్ మూవ్స్ విత్ ఏ కాన్స్టెంట్ యాక్సలరేషన్. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఫైనల్ వెలాసిటీ ఒక ఆబ్జెక్ట్ అనేది పర్టికులర్ టైం తర్వాత అది ఒక ఇనిషియల్ వెలాసిటీతో స్టార్ట్ అయ్యి అది కాన్స్టెంట్ యాక్సలరేషన్తో వెళ్తే మనకు ఫైనల్ వెలాసిటీ ఎంత వస్తుందో క్యాలిక్యులేట్ చేయాలి ఫ్రెండ్స్. సో ఇది మనకు ఎక్కడ వాడతామంటే ఇప్పుడు రియల్ లైఫ్లో చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడు ఒక కార్ అనేది ఎగ్జాంపుల్కి ట్రాఫిక్ లైట్ దగ్గర కాన్స్టెంట్ స్టేట్లో ఉందనుకోండి. సో అది ఏముంటుంది? ఇనిషియల్ వెలాసిటీ u ఈక్వల్ టు 0. సో వెన్ ద లైట్ టర్న్స్ గ్రీన్ ద డ్రైవర్ యాక్సలరేట్స్ అట్ 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఫర్ 5 seconds. అంటే దీంట్లో మనం గమనించినట్లయితే ఇనిషియల్ వెలాసిటీ ఏమొచ్చింది? u ఈక్వల్ టు 0. యాక్సలరేషన్ a ఈక్వల్ టు 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. నెక్స్ట్ టైము t ఈక్వల్ టు 5 seconds. మన దగ్గర ఈ ఇనిషియల్ వెలాసిటీ, యాక్సలరేషన్, టైము మనం యూజ్ చేసుకొని మనము ఫైనల్ వెలాసిటీ కనుక్కోవాలనుకుంటున్నాం. సో మనం ఫైనల్ వెలాసిటీకి మనకు ఫార్ములా ఏంది? v ఈక్వల్ టు u ప్లస్ ఏటీ. సో ఇప్పుడు మనము ఆ వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసామంటే v ఈక్వల్ టు 0 ప్లస్ 2 ఇంటూ 5, a ఈక్వల్ టు 2, t ఈక్వల్ టు 5. సో మనకి ఎంత వస్తుంది? 10 మీటర్ పర్ సెకండ్స్. సో ద కార్ స్పీడ్ ఆఫ్టర్ 5 seconds ఎంత వస్తుంది? 10 మీటర్ పర్ సెకండ్స్ అయితే వస్తుంది. సో మనం ఇలా అయితే ఫైనల్ వెలాసిటీ అయితే క్యాలిక్యులేట్ చేస్తాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం సెకండ్ ఈక్వేషన్ గురించి అయితే చూద్దాం. s ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ ఫార్ములా మనకు. దిస్ ఈక్వేషన్ గివ్స్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఆఫ్టర్ టైమ్
టీ వెన్ ఇట్ స్టార్ట్స్ విత్ అన్ ఇనిషియల్ వెలాసిటీ అండ్ యాక్సిలరేట్స్ అట్ ఏ. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకు ఇది డిస్ప్లేస్మెంట్ కనుక్కోవడానికి అయితే కనుక హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ అనేది ఆఫ్టర్ పర్టికులర్ టైం తర్వాత మనకు అదొక ఇనిషియల్ వెలాసిటీ నుంచి వెళ్ళిందంటే ఒక పర్టికులర్ యాక్సిలరేట్తో వెళ్తే మనకు డిస్ప్లేస్మెంట్ ఎంత డిస్టెన్స్ అయితే కానీ ఇది వెళ్తుంది అని తెలుసుకున్నప్పుడు మనం అయితే కనుక ఈ ఫార్ములా యూజ్ చేస్తాము. సో ఇక్కడ మనం రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే సైకిల్ అనేది అటు రెస్ట్లో ఉన్నప్పుడు స్టార్ట్ అయింది అండ్ యాక్సిలరేట్స్ అట్ 1.5 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ యాక్సిలరేషన్ దాంతో వెళ్ళి 4 సెకండ్స్ ట్రావెల్ చేస్తుంది అనుకో. హౌ ఫార్ డస్ ద సైకిల్ ట్రావెల్ అంటే ఇప్పుడు ఒక సైకిల్ ఒక ప్లేస్ నుంచి 1.5 మీటర్ పర్ సెకండ్స్తో యాక్సిలరేషన్తో వెళ్తే 4 సెకండ్స్ ఎంత డిస్టెన్స్ వెళ్తుంది అనేది ప్రాబ్లం ఇక్కడ. సో మనం డిస్టెన్స్కి ఫార్ములా ఏంది, ఎస్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. సో మన దగ్గర ఉన్న వాల్యూస్ అయితే ఇక్కడ నోట్ చేసుకుంటాం. ఇనిషియల్ వెలాసిటీ 0, యాక్సిలరేషన్ 1.5 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, టైము 4 సెకండ్స్. సో మనం ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే ఎస్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ ఏమొస్తుంది, ఇనిషియల్ వెలాసిటీ 0, టైమ్ 4, హాఫ్, యాక్సిలరేషన్ వచ్చి 1.5 ఇంటూ టీ ఈక్వల్ టు 4 సెకండ్స్. సో 4 స్క్వేర్ అవుతుంది. మనం క్యాలిక్యులేట్ చేసినట్లయితే హాఫ్ ఇంటూ 1.5 ఇంటూ 16, 2 1 జా 2 8 జా టోటల్ 12 మీటర్స్ అయితే వస్తుంది. సో సైకిల్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిందంటే 12 మీటర్స్ అయితే ట్రావెల్ చేసింది. సో ఇలా మనం అయితే కనుక డిస్టెన్స్ అయితే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ థర్డ్ ఈక్వేషన్ చూసుకుంటే v స్క్వేర్ ఈక్వల్ టు యూ స్క్వేర్ ప్లస్ 2as. దిస్ ఈక్వేషన్ రిలేట్స్ ద స్క్వేర్ ఆఫ్ ద ఫైనల్ వెలాసిటీ టు ద ఇనిషియల్ వెలాసిటీ, యాక్సిలరేషన్ అండ్ డిస్ప్లేస్మెంట్. ఇది మనకు ఎలా చెప్తుందంటే స్క్వేర్ ఆఫ్ ద ఫైనల్ వెలాసిటీ టు ద ఇనిషియల్ వెలాసిటీకి విత్ యాక్సిలరేషన్ అండ్ డిస్ప్లేస్మెంట్తో మనకైతే కనుక క్యాలిక్యులేట్ చేసేకి చెప్తుంది ఫ్రెండ్స్. దీనికి రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక రోలర్ కోస్టర్ కార్ ఈజ్ మూవింగ్ విత్ ఇనిషియల్ వెలాసిటీ 5 మీటర్ పర్ సెకండ్. ఇట్ యాక్సిలరేట్స్ అట్ 4 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఓవర్ అ డిస్టెన్స్ ఆఫ్ 20 మీటర్స్. వాట్ ఈస్ ద ఫైనల్ వెలాసిటీ అంటే ఇప్పుడు మనకు రోలర్ కోస్టర్ కార్ అనేది మనకి ఎంత వెలాసిటీ వెళ్తుంది, ఇనిషియల్ వెలాసిటీ 5 మీటర్ పర్ సెకండ్స్. సో యాక్సిలరేషన్ ఎంత 4 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఎంత డిస్టెన్స్ వెళ్ళింది 20 మీటర్స్ వెళ్ళింది. సో మనం ఫైనల్ వెలాసిటీ కనుక్కోవాలంటే మనకు ఫార్ములా ఏంది, సో ఫైనల్ వెలాసిటీ అంటే v. సో వీడు మనకి ఏమన్నాడు, ఇనిషియల్ వెలాసిటీ టు ద ఫైనల్ వెలాసిటీ అన్నారు కాబట్టి సో మనం ఏం వాడాలి, v స్క్వేర్ ఈక్వల్ టు యూ స్క్వేర్ ప్లస్ 2as అయితే కన్నా వాడాలి. సో ఇప్పుడు మన దగ్గర ఉన్న వాల్యూస్ ఇనిషియల్ వెలాసిటీ తీసుకున్నట్లయితే 5 మీటర్ పర్ సెకండ్స్, యాక్సిలరేషన్ 4 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, డిస్ప్లేస్మెంట్ 20 మీటర్స్. ఇవి మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకి ఎంత వస్తుంది, v స్క్వేర్ ఈక్వల్ టు 5 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 4 ఇంటూ 20, v స్క్వేర్ ఈక్వల్ టు 25 ప్లస్ 160. సో అలా మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకు v ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 185 అయితే వస్తుంది. సో దీన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే v వాల్యూ ఎంత వస్తుంది, 13.6 మీటర్ పర్ సెకండ్స్ వస్తుంది. సో ద ఫైనల్ వెలాసిటీ అప్రాక్సిమేట్గా ఎంత వచ్చిందంటే 13.6 మీటర్ పర్ సెకండ్స్. సో మనం వెలాసిటీ కనుక్కుంటున్నాం కాబట్టి యూనిట్స్ వచ్చి మీటర్ పర్ సెకండ్స్. ఇలా అయితే మనం అయితే కన్నా సొల్యూషన్స్ అయితే ఫైండ్ అవుట్ చేస్తాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనకు ఫైనల్గా టాస్క్ అయితే కన్నా ఒకటి సార్ ఈ టాస్క్ అయితే సాల్వ్ చేసి మన వాట్సాప్ గ్రూప్లో అయితే కన్నా సెండ్ చేయండి ఫ్రెండ్స్. సో ఈ ప్రాబ్లం అయితే కన్నా సొల్యూషన్ నేను నెక్స్ట్ వచ్చే వీడియోలో చెప్తాను. స్టార్టింగ్లో మీరు ఎవరైతే సాల్వ్ చేస్తారో ముందుగానే సాల్వ్ చేసే వాళ్ళు అయితే సాల్వ్ చేయండి. సో టాస్క్ వచ్చేసి క్వశ్చన్, ఆ బాల్ ఈజ్ డ్రాపింగ్ ఫ్రమ్ ఏ హైట్ ఆఫ్ 20 మీటర్స్ అండ్ హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ ఫర్ ఏ బాల్ టు హిట్ ద గ్రౌండ్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక బాల్ అనేది 20 మీటర్స్ హైట్ నుంచి కిందకు పడుతుంది. అది మనకు గ్రౌండ్కి టచ్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది, ఎంత డిస్టెన్స్ పడుతుంది, ఎంత టైం పడుతుంది అయితే మనం క్యాలిక్యులేట్ చేయాలి. దీనికి ఎగ్జాంపుల్ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు దీన్ని అయితే సాల్వ్ చేయండి ఫ్రెండ్స్. దీనికి ఫార్ములా అయితే ఎస్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ జీటీ స్క్వేర్. ఇక్కడ మనకు జీ వాల్యూ అనేది మనము 9.8 తీసుకుంటాం, యూ అనేది 0 పెట్టుకుంటాము, టీ అనేది మనకు ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనము టైం కనుక్కోవాలి కాబట్టి ఎస్ ఈక్వల్ టు 20 మీటర్స్ అని ఉంది.
సో దీన్ని యూజ్ చేసి మీరైతే కనుక టైం అయితే క్యాలిక్యులేట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ గాయస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి గాయస్. మీకు ఇంకా ఏమైనా కంటెంట్ కావాలన్నా కామెంట్ చేసి నాకైతే చెప్పండి, నేనైతే అప్లోడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.